crocodile festival. మండుతున్నట్టుంది. ఏదో తేడాగా ఉందేంటి? హలో గాయ్స్, వెల్కమ్ టు క్రేజీ సన్నీ అఫీషియల్. ఈ రోజు అయితే మా మమ్మీ పైన ప్రాంక్ చేస్తున్నాము. అది ఎగ్ పఫ్ లో చిల్లీ సాస్ చూద్దాం. ఇప్పుడు ఎగ్ పఫ్ లో చిల్లీ సాస్ పెడదాం. అయితే ఇలా అయితే పోసినాం చిల్లీ సాస్ ఇట్లా పోసినాం. మమ్మీని బెడ్ మీద వాడేసి పొట్టు పొట్టు కవర్ కవర్ అయితే ఇప్పుడు ఇక లోపల కన్నాం లోపల కన్నా ఇప్పుడు మనం ఇంకొక పోదామా కొంచెం దీన్ని మనకి దీన్ని సగం తీసి దాని కంటి పెట్టు దాన్ని దూరం చెయ్యి అందుకని చాలా వేయాలి నేను ఇదే కొంచెం తీద్దాం అలా పెట్టేసి పెట్టి అంతే ఏడు పడకుండా సెట్ ఇలా పెట్టేసి నీ గుర్తు ఎందుకు దాని కొట్టి నువ్వు ఒకటి మమ్మీ కొట్టి In front there is crocodile festival. మా ఊర్లో అలానే వింటాం, మేము అలా ఉంటాం. పోసుకోలేరా? Tommy. ఇదేంటి పప్పా లేకపోతే కరిపప్ప? ఏం పప్ప కరిపప్ప? ఎగ్ పఫ్ అయిపోయింది పండుగ ఇంకా మండుతున్నట్టుంది. ఏంది? ఏదో తేడాగా ఉందేంటి? ఏం కాకుండా మనసులే అసలు
ఏం కలుపుతున్నారా? కలుపుతుంది. నీకు ఎప్పుడు తెచ్చిన అదైతే నా తిన్నది. నా దాని కామెంట్కి నువ్వేమో చేసినట్టున్నావురా. నేనేం చేశాను? తెలిసిపోయిందా? నోరంతా మంటుంది. ఏం కట్టినా మండుతున్నట్టుంది. మరి అదే ఆడు మేము కూడా తిన్నాం. గట్లా ఏమైందా? కారం అవుతుందా? అది కరెక్ట్ కారం ఉందా? అలా మిరపకాయలు వేస్తారా అమ్మ ఎక్కువ ఎక్కువ మిరపకాయలు వేస్తారా? మరి ఆ మిరపకాయ తిన్నట్టు మమ్మీ. ఉల్లిగడ్డ మిరపకాయ వేస్తారు. అంతగానం కారం. అది కర్రీ లెక్క గుడ్డు కడి కర్రీ ఉంటారట కరెంట్ దాన్ని చేస్తారు. నువ్వు మింగినా నేను నిన్న ఒకసారి నేను ఇది నాకు తినక నాకేమొద్దు తిన నాకేమొద్దు. నా పొద్దున ఆయన ఇది ఏమేమో చేసినట్టుంది. నేను అసలు ఇటువంటి ఎప్పుడు తినలేదు కూడా. ఏం చేసినా ఉండు నీకు ఉంది కారం. ఏం చేసినావు గాడి చూస్తున్నావు? నాకు వస్తుంది. నేనేం చేసిన కదా నీ పెట్టుకుంటాను. ఆగు ఆగురావు. మిరపకాయలు ఉంటాయా? మిరపకాయలు తినద్దు. మిరపకాయనా? అంటే నేను ఇప్పుడు మిరపకాయ కొట్టిందా? నాకేం కాదు. నువ్వేమో అనుకున్నట్టున్నావురా. మిరపకాయ వస్తే ఒకసారి కారం కావాలి. నీళ్ళు తాగాను. తాగిన రాజశంకర్ తాగిన ఏదైనా నేను ఇచ్చిన అందుకే సాసు పోసుకోని చెప్పిన. ఏ సాసు? అదక్క రెడ్ కలర్ మూతి మండుతుంది. మండుతున్నట్టుంది. అదే గిన్నె వేసేది. ఎక్కువ పలక ఇది ఇక అయితే ఇంకోటి తింటా. మూతి ఎట్లా మండుతుంది? అయ్యో అమ్మ రాదు ఇది రాదు. ఇల్లు రాదు అల్లు రాదు. సుర్రు మంటుంది. ఏం సుర్రు మంటుంది? మూతి మొత్తం మస్తు మస్తు అయిందిరా. ఇది కూడా అదే. ఇలా పోక నువ్వు తింటే నేను తింటారా? సరే ఇది మొత్తం తింటా. నిజంగా మూతి మంటుంది. ఇది కడుపులో ఏమన్నా అయితే గంట భయం అక్క ఇది కాదు అది నేను తిన్నదే కారం ఉంది. నువ్వు ఆడ ఫస్ట్ నేను తింటున్నా. నువ్వు జస్ట్ ఆమె తిందే. సరే ఇది
కాదు ఇక్కడ. ఇది అది అలా కారం లేనట్టుంది, అది నువ్వు తింటున్నావు. అయినా నాకు వద్దు నాయన, నువ్వు ఏదో చేసినట్టున్నావురా. మంచిగా ఉంది కదా మమ్మీ. రకరకాలుగా ఉంది మాస్టారు. అట్లుందా? రకరకాలుగా ఉంది మాస్టర్. చేస్తాను ఇప్పుడు. ఇది తిను, నీకు ఒకటి ఇప్పిస్తా. ఏంటి? ఏదో నువ్వేదంటే అది. నాకేమో నీ డాడీ నీకు అన్న నాకేమో అది తిమ్మా, నీకే ఇప్పిస్తాను ఇంకా. నాకు అవసరం లేదు. మీరు తిను. తిను మమ్మీ. ఇది చూస్తా. ఎట్లా? ఈ కారం లేదంటే మూసి పడుతుంది తెలుసా. ఏం చేసిరా? ఏమైంది ఇష్టం ఒక తీసుకొచ్చాడు నాన్న అట్లనే ఉంది మా. ఫస్ట్ తిన్నా కారం కారమే ఉంది, తర్వాత తింటే మంచిగా ఉంది. అది తిన్నప్పుడు కొంచెం కారం ఉంది, ఇంకొంచెం తిన్నా కదా ఇంకా ఎక్కువైంది. నాకు ఎక్కువ తర్వాత- తక్కువైంది. తర్వాత మొత్తం మూత అంతా మండుతుంది. నువ్వు పెట్టినావు కదా ఏదో. నేనేం కాదు. నీకు వచ్చినట్టు కదా కారం. ఆయన నాకు కాదు వస్తుంది కదా. ఏంటి? తినమా నాకు తెలియదు. నాకు అది పోయి కొంచెం సాస్ లేదా? అది గ్రీన్ సాస్ పోయి. అది పోసుకున్న కారం ఉన్నట్టు. గ్రీన్ సాస్ పోయి అన్న. కదా? నాకు అర్థం లేదు. ఇది గ్రీన్ సాస్ అలా కలిపినాం. చిల్లీ సాస్. చిల్లీ సాస్. చిల్లీ సాస్. చిల్లీ సాస్. అంటే అలా చిల్లీ. వీడియో అలా వీడియో చేస్తున్నాం. రివెంజ్ ఛాలెంజ్. ఇప్పుడు అమ్మకి మెంటల్ అందుకేమన్నా నేను అమ్మకి కబడ్డీ కాదు, నా మీద ప్రాంక్ చేయాలన్నావు కదా నువ్వు. నువ్వు చూడు, నీ మీద రివెంజ్ తీసుకోవద్దు చూడు. అంత లేదు కాదు. నేను ఒకరి మీద చేస్తా, నాది చేయలేరు అవ్వాలి. చేయలేరు. చెప్తారా చెట్టు బెట్టా? బెట్టుకి బెట్ ఎంత? నా మీద చేసినాం అనుకో 500. 500 ఏమొద్దు, ఏదైనా ఫుడ్. సరే ఫుడ్ జోల చిప్ సరే సరే. బిర్యానీ సైడ్. బిర్యానీ. ఇగో నేను ఓడిపోయింది అనుకో, నీకు బిర్యానీ ఇప్పిస్తా. ఒకవేళ కని పెట్టేస్తే కని పెడితే ఎందుకంటే నువ్వు చేస్తుంటే కని పెడితే నేను మొత్తం మీద నీ మీద ప్రాంక్ చేయాలి. చేస్తావు కదా అప్పుడు నువ్వు చేసిన కానీ కని పెట్టినా కానీ ఇప్పిస్తా. సరే మీరు సక్సెస్ అయిననుకో ఆ సక్సెస్ అయిననుకో ఇగో నువ్వు కాక మాట్లాడింది ఇంకో. ఆ సక్సెస్ అయిన మన రోడ్లో పోయిందనుకో అప్పుడు సరే నేను అది కొంచెం పోసుకో. ఇంకొక బస్ నాకొద్దు. అంటే పోయిందా ఇది తిన్నాం కదా, ఇంకోటి ఉంటాయి. వస్తుంది నా సరే పోయింది కొంచెం టేస్ట్ నాకొద్దు. చేసి ఇప్పుడు పెట్టా. నోరు మండుతుందిరా నిజంగా. ఇట్లా ఇదిగో. నాలుగు ఎర్రగా అయింది. ఇదా మామూలు టేస్ట్ ఎట్లుంటుంది ఇదే కాదు ఉందా ఫస్ట్ కొంచెం కొంచెం అయిన తర్వాత సుర సుర అంటుంది. అరే మన కాగలరా కడుపులోకి. స్టార్ట్ అవుతుంది ఆడెవరు నీకు ఇచ్చినోడు? ఇదే నీ మీద అమలు మీద చేద్దాం అంటున్నాం కానీ అమలు ఏమో అది వచ్చి చూస్తుంది అంటే మీరు మంచిది పెట్టుకోరు, నాకేమో మొత్తం రకరకాలుగా వస్తుంది మమ్మీ ఎట్లుంది నిమ్మకం లెక్క. నమ్మకం గంతగానం కారం వేస్తావా ఎవడన్నా? అట్లా ఉంటుంది మరి
నీకు జరండు తర్వాత చెప్తాను ఈ సంగతి. ప్లేట్ మొత్తం రచ్చ చెప్పుడు దాని పేరు. చిల్లీ సాస్ కాదురా, నా మీద prank చేస్తారా ఎవరన్నా? అంటే రివెంజ్ నీ మీద అసలు నీ మీద ఏమన్నది? అమ్మల్ని నేను చేసినాం అమ్మల్నికి నాకు అమ్మలకి నేను అది పెట్టిరుగా ఏంటిది? అది యాపాకు పెట్టిందిరా. అది వీడు నీకు పెట్టిండు, నేను పెట్టలే. అదే నాకు మీరు ముగ్గురు కలిసి చేసారు కదా, మనం చేస్తున్నా తెంపుతున్నా జుట్టుకి. ఎవరన్నారు జుట్టుకి? అది ఎట్లా జుట్టు కానీ అంటే నేను నీకు నాకు సరిగ్గా పెట్టుకుందామని నేను చేసిన ఇప్పుడు తర్వాత ఇద్దరు అమ్మలు తెంపుకొచ్చిన వాళ్ళం లేనా? తెప్పిందా దూసి మిక్సీ పట్టి అది మిక్స్ పడమని పట్టిన. కాదు మమ్మీ, నేను అమ్మలకి సపోర్ట్ మమ్మీ నేను అమ్మలకి సపోర్ట్ చేసిన. అమ్మ నా హెల్ప్ తీసుకొని నీకు నేను ప్రాణం చెప్పించింది. అరే నేను నీకు సపోర్ట్ చేస్తాను, ఆమెకు సపోర్ట్ చేసి నాకు కాలం తినిపిస్తావా? అన్నీ నేను 2 సైడ్ సపోర్ట్ ఏడుండ నేను ఏడా సక్కబడలా. ఎప్పుడు ఎట్లుండదు ఆయన మూడు. నేను నేను చక్కెర దుక్కిన తెలుసా ఇప్పటిదాకా? ఇది టుడే ప్రాంక్ ఆన్ మమ్మీ. నాగొద్దు మమ్మీ నాగొద్దు. అసలు నేను పెట్టను, నువ్వు తిను కదా. నేను తిన్నాగా, కారమే ఉంది. బాయ్ బాయ్. నేను పెట్టను దాంట్లో. మా సన్ని గారి మీద మళ్ళా రివెంజ్ ఫ్రాంక్ నేను చేయకపోతే చూడు. నా మీదనంత నేనే అందరికి ఇష్టం. ఆ సాకు కూడా సరే బిడ్డ మర్చిపోయింది కదా, రేపు చెప్తామని సంగతి. బాయ్ బాయ్.